భద్రకాళి మాత నమో నమ. ఇప్పుడు మార్కాపురం బస్సు ఘోర ప్రమాదం చూసినాం, ఎట్లా అగ్నికి ఆవుతయింది చూసినాం. 13 మంది పైన చనిపోయినారు, మిగతా వాళ్ళు గాయపడినట్టు చూసినాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదన్నా, ఉంటూ కుప్పకూలిపోతున్నారు. మనుషులకు ఏ విధంగా రోగాలు వస్తుందో తెలియదు, ఏ సమస్యలు వస్తుందో తెలియదు. ఆరోగ్యవంతునికి గ్యారెంటీ లేదు, అనారోగ్యవంతునికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని జీవితాలు అయిపోతున్నాయి కలిగి ప్రభావం వల్ల. ఇప్పుడు వీరభద్ర యుగంలో కర్మ సిద్ధాంతం నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. మనం వచ్చింది ఈ కర్మ దించుకుని ఈ శరీరంతో కానీ కొత్త చేయడానికి కాదు. ఆ కర్మ ఇప్పుడు గతంలో కొంచెం పుణ్యఫలం ఉండేది కూడా తొందరగా కరిగించుకొని తొందరగా భూమి మీద నూకలు అయిపోగొట్టుకుంటున్నాం. జాగ్రత్తగా ఉండండి. మనము ఆ పరమశివుని పట్టుకోవాలరా నాయన. శివారాధన చేయాలా. ఓం నమ శివ శక్తిని పెంచుతుంది. ఓం నమో నారాయణ మోక్షాన్ని ఇస్తుంది. ఓం భద్రకాళి మాత మా అమ్మ తన శక్తినిచ్చి మా భూమి మీద బతకడానికి శక్తిని ఇస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఎల్లవేళ రక్షణగా ఉంటుంది. భద్రకాళి మాత ఇవి నేర్చుకోండి రా. ఎందుకురా ఇంత మనుషులు ఇట్లా అయిపోతున్నారు, రాజకీయాలను పట్టుకొని సినీ యాక్టర్లను పట్టుకొని నాశనం అయిపోతున్నారు. అసలు అయిన హీరోలు ఆ పరమశివుడు రా, వీరభద్ర రుక్మిణీ స్వామి రా. జై వీరభద్రకాళి మాత నమో నమః. హరి ఓం. ఓం నమ శివాయ. వీరభద్రకాళి మాత నమో నమః. హరి ఓం.